ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ ఉదయకాలమున ప్రభునామున నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనము 4358వ రోజుకు చేరి రాగలిగినాం. మరి మా దేవుడు మనల్ని నిర్విరామంగా నడిపిస్తూ ఆయన పాదసన్నిధికి తీసుకొని వస్తున్న రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ కూడికలను మనకు ప్రతిరోజు మరి అక్కర కలిగి మరి ఓర్పుతో సహనంతో మరి ఏర్పరిచి మనందరినీ దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నటువంటి మన ప్రియులు బర్నబాస్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య బ్రదర్ యేసుదాస్ గారు ఇన్వెంట్ నగర్ నుంచి బ్రదర్ యేసుదాస్ బ్రదర్ ప్రార్థన చేసి కూడిక ప్రారంభిస్తారు. వందనాలన్న. అన్నారు బ్రదర్. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, పరలోకపు దేవ, మహాపరిశుద్ధుడవు, ఘనమైన దేవుడవు, రక్షకుడువు, విమోచకుడవు దేవానికి స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాం నైనా. ఉదయకాల వేళలో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకై నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నైనా. ఈ ఉదయకాల వేళలో మా తండ్రి నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు నైనా. మా తండ్రి నీ మాటలు నీ దాసుడు నైనా హైదరాబాద్ నుండి మా ప్రభువా మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రములు నైనా. నీ లేఖన భాగాలను వివరించి ఆది కాండంలో నుండి అనేక విషయాలు తండ్రి మీ దాసుని ద్వారా వినగలుగుతున్నాం నాయన. మా ప్రభువా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆయనను దీవించి కుటుంబాన్ని దీవించి వేడుకుంటున్నాం నాయన. తండ్రి నడిపిస్తున్న నీ దాసుడు కూడా అన్నను రైమనరను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించమని వేడుకుంటున్నాం నాయన. పాడబోయే మీ దాసుని కూడా దీవించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన వారందరినీ పెద్దలను అందరినీ దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా తండ్రి చక్కగా ఈ సిగ్నల్ మా తండ్రి పనిచేసి చక్కగా మహిమపరుచుకుందరని వేడుకొనుచున్నాం నాయన. ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిర్వాహకులను కూడా దీవించమని నాయన తండ్రి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ దయగల హస్తాలకు మేము అప్పగించుకుంటున్నాం నాయన. నైనా శ్రద్ధగా విని మనసులో హృదయంలో దాచుకొని నాయన ఆ ప్రకారం జీవించడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క మా ప్రభు ఉదయ కాల వేళలో దిప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా మా ప్రాణము నాయన నీ వాక్యం కొరకు ఆశపడుతుండగా దీవించమని మమ్మల్ని తృప్తిపరచుదురని నా ప్రభు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. నా వందనాలన్న. మంచిది ప్రియులారా, మనము ఇప్పుడు ఒక పాట విందాము. పాట పాడడానికి నియమించినటువంటి బ్రదర్ సులమన్ రాజు గారు. బ్రదర్ సులమన్ రాజు గారు రాలేదా? రూఫస్ అన్నతో పాడించండి. హైదరాబాద్ నుంచి బ్రదర్ రూఫస్ బ్రదర్ పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు పాడి వినిపిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. ప్రభు నామంలో అన్న వినపడుతుందన్నా బ్రదర్? వినపడుతుంది. ఓకే బ్రదర్. ఈ యొక్క ప్రాతకాల సమయాన్నే ప్రభు నామంలో చేరి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ దైవ సేవకులకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుకుందాం. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదరు.
ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదరు. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువునందు. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదరో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. మీ వాయిస్ వినిపించట్లేదు బ్రదర్. అన్మిట్ అవ్వండి. ఓకే అన్నారు. ప్రియులారా, ఈరోజు మనకు వాక్యం అందించడానికి నియమించబడిన వారు జగద్గిరి గుట్ట నుండి ఎం జోసెఫ్ గారు వాక్యం అందిస్తారు. వాక్యానికి ముందు వాక్యం కొరకు దైవ సేవకులు బ్రదర్ ఎలీషా బాబు గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ ఎలీషా బాబు గారు ప్రార్థించండి. పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు రాజా, మీకు వందనాలు. ప్రేమించి మరొక నూతన దిన ప్రవేశం మాకు ఇచ్చారు. ఈ దినమును బట్టి కృతజ్ఞతలు. నడిపిస్తున్న మీద ఆశలు ప్రార్థన చేసిన యేసుదాసన్న, పాట పాడిన రూపసన్నను బట్టి వాక్యం అందించవలసిన మీద ఆశలను కూడా బహుగా బలపరచండి. మా ఆత్మీయ క్షేమం కోసం మీరు మాట్లాడి మీ నామమును మహింపరుచుకోమని అనేకులు కనెక్ట్ అయ్యి మీ గణనామాన్ని అయా ఇంకా కీర్తించి మీ మాటలు విని ఆత్మీయంగా బలపడి మీ స్వారూప్యంలో మార్చబడి మీ ప్రియ రాకడ కొరకు సిద్ధపడే కృప నిమ్మని సర్వాధికారి అయిన యేసు ప్రభు జీవము గల నామంలో ప్రార్థన చేసి మీ మాటలు వినబోతున్నాము తండ్రి. ఆమేన్. అన్నారు. బ్రదర్ జోసెఫ్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారు వాక్యం అందిస్తారు. మనం అందరం మ్యూట్ లో ఉండి దేవుని వాక్యం శ్రద్ధగా విందాము. జగద్గిరి గుట్ట నుండి ACCA నుండి బ్రదర్ ఎం జోసెఫ్ గారిని ఆహ్వానిస్తాం. బ్రదర్ వందనాలు బ్రదర్ జోసెఫ్. వందనాలు బ్రదర్. ప్రభు కృపను బట్టి మరొకసారి మీ మధ్య నిలవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. కాస్త
కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల గొంతు అంతా స్మూత్గా లేదు. వెంటుకు దేవుని కృపను బట్టి మరి ఉదయకాలంలో మీ ముందు నిలవడానికి దేవుడు కృపనిచ్చాడు. మన అంశం ఏంటంటే వాళ్ళ లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రిస్టియస్ యొక్క ప్రభువత్వం అన్నది కొన్ని అంశాలు. ఆయన యొక్క ప్రభుత్వం కింద మనం ఏమేమి కలిగి ఉంటాం అన్నది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అపోస్తల కార్యంలో 2:36 మనం చూస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. అపోస్తల కార్యంలో 10:36 మనం చూస్తే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. కనుక ఇక్కడ మనము చూసినట్లయితే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. కనుక మరి క్రీస్తు యేసు యొక్క ప్రభుత్వము మనము కింద మనం ఉన్నామన్నది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. క్రీస్తు యేసు యొక్క ప్రభుత్వం మానవుడు లేకుంటే విశ్వాసి దేవుని యొక్క ప్రభుత్వం కింద ఉండకుండా మానవుని యొక్క ప్రభుత్వం కింద ఉంచుకున్నవాడిగా మనం చూస్తుంటున్నాం. కాలక్రమేణా అది మారిపోయింది. మానవుడు మానవునే చూడడం ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, అక్కడ యెషయా 6వ అధ్యాయము 1వ వచనం వరకు యెషయా అందరినీ ఇశ్రాయేలును మీకు శ్రమ మీకు శ్రమ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే యెషయా దేవుణ్ణి చూచాడో, దేవుని యొక్క దర్శనం కలిగిందో, అప్పుడు నాకు శ్రమ అని చెప్పడం ప్రారంభించాడు. అక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో, యెషయాకి దేవుని యొక్క దర్శనం కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క దర్శనము లేనంత కాలము ఇతరుల్లో మనకున్న ఆ యొక్క కష్టాలు లేకుంటే వారు చేస్తున్న తప్పులు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి దర్శనం కలిగిందో, అప్పుడు తన యొక్క పరిస్థితి ఏంటన్నది తనకు అర్థమైంది. కనుక మనము మానవుని యొక్క నాయకత్వం కింద, మానవుని యొక్క ప్రభుత్వం కింద మనల్ని ఉంచుకుంటే దేవుని యొక్క దర్శనం లేనట్టే. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూస్తుంటున్నాం, రోబోషిప్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే చాలా సంఘాలలో బయట, మన ఇండియాలో ఎక్కడ దాదాపు కనిపించలేదు, కానీ నాకు తెలిసినంత వరకు బయట దేశాలలో రోబోట్స్ని పాస్టర్గా పెట్టుకొని వారి చేత బోధలు చేయించుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారంగా మనము ప్రతి ప్రసంగాన్ని మనము లెక్క వేస్తాం, ప్రతి ప్రసంగాన్ని మనము అంచనా వేస్తాం. ఈ ప్రసంగము ఏమాత్రము బాగలేదు, లేకుంటే బాగున్నా కానీ అక్కడక్కడ ఏమి తప్పులు చేశాడో అవన్నీ మనము చెప్పుకుంటూ ఉంటాం. లేకుంటే ప్రసంగికుని యొక్క బలహీనతల గురించి మనం మాట్లాడతాం. ఇలాగూ మనము ప్రతి ప్రసంగికుణ్ణి, ప్రతి పాస్టర్ని, ప్రతి వ్యక్తిని మనము విశ్వాసిని ఇలాగ అంచనా వేస్తూ ఉంటాం. కాబట్టి మనకు
అది స్పష్టంగా మనకు తెలుసు మనలో ఉన్న బలహీనత ఏంటని. కానీ ఇప్పుడు రోబోట్స్ ఏంటంటే ఎక్కడే కానీ తప్పు చేయడానికి ఆస్కారం లేదు. చాలా పర్ఫెక్ట్గా అవి అన్ని విషయాల్లో, ప్రసంగం ఇచ్చే విషయాల్లో కానీ, నడిపించే విషయంలో కానీ టైం టు టైం. ఇప్పుడు 5 అంటే 5, 5 కూడా కాదు, మరి 5 అంటే 5, 6కి ముగించాలంటే 6కల్లా ముగిస్తారు. కనుక ఇట్లా పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో మనము ఏదైనా వచనాలు చెప్పే విషయంలో కానీ, మరి ప్రసంగము చెప్పే విషయంలో కానీ ఎక్కడే కానీ లోపం ఉండదు. మరి అలాంటి రోబోట్స్ని మనము పెట్టుకుంటే దానివలన ప్రయోజనం ఏంటి? అది నిజమేనా? కొన్ని సంఘాలు అక్కడ బయట జర్మనీ లాంటి సంఘాల్లో రోబోట్ పాస్టర్స్ని పెట్టుకున్నట్టుగా నేను విన్నాను. కనుక మానవుడు ఆ పర్ఫెక్షన్ని కోరుకుంటున్నాడు. బలహీనతలు లేకుండా మానవుడు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే మనం కూడా పర్ఫెక్ట్ ఉండాలంటే మనం కూడా రోబోట్స్ అవ్వాలన్నా? రోబోట్స్ అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు దానివల్ల మరి ప్రయోజనం ఏంటి? అవి పెట్టుకుంటే మనకు మంచిదే కదా అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. కనుక ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు సంఘాలలో ప్రవేశిస్తున్న సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు యేసు నుంచి మన దృష్టి మానవుని మీదకి వెళ్ళింది, మానవుని నుంచి రోబోట్కి వెళ్ళింది. ఆఖరికి మానవుడు రోబోట్ యొక్క మాటలు వినడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని యొక్క మాటలు లేకుంటే విశ్వాసులు దేవుని ఆత్మను కలిగి దేవుని ఆత్మ చేత నడిపింపబడుచున్న వారి యొక్క మాటలు, వాళ్ళ బలహీనతలు ఉంటాయి, వాళ్ళ ప్రసంగంలో మరి లోపాలు ఉంటాయి. కానీ అయినను కానీ దేవుని ఆత్మను కలిగిన దేవుని యొక్క దాసులు బోధించడం, ప్రసంగించడం అది అవసరం. ఎందుకంటే వారు దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. నిజమే, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో వారు తప్పిపోతుండవచ్చు, కొన్ని విషయాలలో వారు బలహీనంగా ఉండవచ్చు. కానీ అయినా కానీ వారిలో అంతగా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆ యొక్క పర్ఫెక్షన్ లేకుండా పోవచ్చు. కానీ దేవుని యొక్క మహాకృప దేవుని దాసుల పట్ల ఎలా ఉంటుందో మనము స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి electronic gadgets are not the substitute for the preachers or pastors. కనుక క్రీస్తు యేసు యొక్క ప్రభువత్వం అన్నది చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మనకు కొత్త నిబంధనలో 2 సత్యాలు ఉంటున్నాయి. ఒకటి క్రీస్తు యొక్క ప్రభుత్వము, రెండవది క్రీస్తు యొక్క శిరసత్వం. క్రీస్తు యేసు యొక్క శిరసత్వం కింద మనం సంఘముగా కూడి వచ్చినప్పుడు, ఆయన శరీరముగా మనము కూడి వస్తాము. అప్పుడు క్రీస్తు యొక్క శిరస్సును మనము చూస్తాం. మనము కుటుంబాలుగా ఉన్నప్పుడు, లేకుంటే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనము ఆయన శిరస్వత్వం కింద రాము, కానీ ఆయన ప్రభుత్వం కింద వస్తాం. ఇది గుర్తుపెట్టుకున్నాం. అందుకని కరోనాలో కొంతమంది ఇళ్లలో రొట్టె చేసుకొని తిన్నారు, రొట్టె రసం చేసుకొని. ఇక్కడ జూన్లో సహోదరులు ప్రార్థన చేయగానే ఎవరి ఇళ్లలో వాళ్ళు రొట్టె విచ్చుకొని తిన్నారు. కానీ 1 కొరింథీ 11 స్పష్టంగా ఉన్నది, మీరు సంఘముగా కూడినప్పుడే చేయాలి. సంఘముగా కూడి వచ్చినప్పుడు మనము ఆయన శిరస్వత్వం కింద ఉంటాము. ఆయన శిరస్వత్వం కింద మనము ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తుంటున్నాం. అలా చేయకపోతే ఆయన శిరస్సు లేకుండా మనము ఏది చేసినా అది సంఘం కింద లెక్క కాదు. కనుక ఈ విషయాలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలా. కానీ ఈరోజు మన అంశం ఏంటంటే ప్రభుత్వం, క్రీస్తు యొక్క ప్రభుత్వం. లార్డ్ అనే మాట
గ్రీక్లో కురియోస్ అనే మాట మనం చూస్తుంటున్నాం. ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని అది తెలియచేస్తుంది. గాడ్ అంటే థియోస్, దేవుని యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క క్రీస్తు యొక్క ప్రభుత్వం కింద 5 సంగతులు లేదా 4 సంగతులు మనం చూస్తాము. మొట్టమొదటిగా రక్షణ, సమాధానము, రెండవది సేవ, మూడవది సమర్పణ, నాలుగవది స్తుతి. ఈ యొక్క రక్షణ లేక సమాధానము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి ప్రారంభమైనట్టు మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముందు పౌలు మరి అన్యులు దేవుని ఎదుట దోషులు, యూదులు దేవుని ఎదుట దోషులు, సర్వలోకము దేవుని ఎదుట దోషులు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నిజానికి ఏ భేదమును లేదు అనేది పై వచనానికి సంబంధించిన మాట. ఏ భేదము లేకుండా ఆయన అందరికీ తన నీతినిస్తాడు అనే అర్థము. అందుకని సెమికోలను ఇచ్చాడు. కానీ అది 22వ వచనంలో పెట్టవలసింది 23వ వచనంలో పెట్టారు. మనం మామూలుగా కలిపి చదివేస్తాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అట్లా కాదు. పై వచనం కూడా చదువు. అది క్రీస్తు యేసునందుల విశ్వాసం మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేకుండా కలుగు నీతి అయి ఉన్నది అని చెప్పుకోవాల. కనుక పాపం విషయంలో మరి అందరూ పాపం చేశారు. ఇక్కడ 2 భాగాలు మనం చూస్తాము, యూదులు, అన్యులు. కనుక అందరికీ ఏ భేదం లేకుండా అందరికీ దేవుడు తన నీతిని అనుగ్రహిస్తాడు అన్న కంక్లూజన్, ముగింపు ఇక్కడ ఇస్తుంటున్నాడు. కానీ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని తెలుగులో అంటున్నాడు. ఇంగ్లీష్లో ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ, దేవుని మహిమకు తక్కువ పడి ఉన్నాడు. కనుక మరి అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. దేవుని మహిమకు తక్కువ పడ్డారు. అన్యులు దేవుని ఎదుట దోషులు, యూదులు దేవుని ఎదుట దోషులు, సర్వలోకము దేవుని ఎదుట దోషులుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ మనము చూచిన ప్రకారంగా మనకు దేవునికి మధ్య సమాధానం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 4 రకాల మనుషులుగా మనం చూస్తాం. మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము. కనుక దేవునితో సమాధానం లేని స్థితి ఉన్నప్పుడు యేసు ప్రభు మన నిమిత్తం మరణించి మరి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. మనం శత్రువులం. కనుక అయినను క్రీస్తు యేసు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగక వీరిని క్షమించము అని చెప్పిన మాట మనల్ని దేవునితో సమాధానపరిచినట్టుగా చూస్తుంటున్నాం. కనుక మరి ఆ యొక్క మాట ఎంత గంభీరమైనదో మనం చూస్తుంటున్నాం. ఒకసారి ఒక దేవుని దాసుడు వారణాసి నుంచి మా మధ్యకు స్పెషల్ మీటింగ్స్ నిమిత్తం వస్తున్నప్పుడు ఆయనకి ట్రైన్లో మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ సుదర్శన్ ఆయన మరి నాగపూర్ వరకు వచ్చాడు. వారి మాటల్లో పరిచయం చేసుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట, యేసు ప్రభు పలికిన 7 మాటల్లో మొదటి మాట నాకు చాలా ఇష్టం. ఆర్ఎస్ఎస్ అనేవాళ్ళు మరి సువార్త వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు. కానీ యేసు ప్రభు యొక్క క్షమాపణ గుణము, ప్రేమ ఆయనకి నచ్చింది. కాబట్టి అది గంభీరమైన మాట. ఎంత శత్రువైనా, ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన మనస్సు దేవునికి ఉన్నది, ఆ ప్రేమ ఉన్నది, క్షమించేశాడు కూడా.
ఆ క్షమాపణ మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చిన ఆ యొక్క రక్షణ మనం పొందుకోవాలి. నేను పాపిని, అందుకే మొట్టమొదటిగా బలహీనుడని చెప్తున్నాడు. బలహీనుడు అంటే తను తాను రక్షించుకోలేని వ్యక్తిగా మనం చూస్తుంటాం. దేవునితో తను తాను సమాధానపరచుకోలేని స్థితి ఆ బలహీనత మనకు కనిపిస్తున్నది. కనుక మరి వీఆర్ హెల్ప్లెస్, హోప్లెస్ అండ్ హెల్త్లెస్. కాబట్టి నిరీక్షణ లేని వారము, మరి నిస్సహాయులము, ఆ తర్వాత మరి ఆరోగ్యం లేని వారం. కనుక ఇలాంటి పరిస్థితి మనకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ క్రీస్తు యేసు మనల్ని దేవునితో సమాధానపరిచిన స్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికలో చాలా గంభీరమైన మాటలు మనకు ఉన్నాయి. జస్టిఫికేషను, శాంక్టిఫికేషను, ఇవన్నీ దీంట్లోనే కనిపిస్తాయి. కనుక మనము రక్షణ పొందని వ్యక్తులకు యోహాను సువార్త చదవమని చెప్తాము. రక్షణ పొందిన తర్వాత రక్షణ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి రోమిలకు రాసిన పత్రిక చదవమని చెప్తాం. చాలా మంది పిల్లలు, యవనస్తులు ఏం చదువుతున్నామంటే ఆదికాండం, యోసేపు కథ కదా, అబ్రహాం కథ, ఇవి చదువుతుంటారు. దాంట్లో క్రీస్తు వాళ్ళు తెలుసుకోవాలి, క్రీస్తును తెలుసుకునేంత ఆ యొక్క సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉండదు. ఎవరైనా కానీ రక్షణ పొందిన తర్వాత రోమిలకు రాసిన పత్రిక చదవాలి. దాంట్లో రక్షణ యొక్క ఔన్నత్యము, చాలాసార్లు రక్షణ అంటే కేవలం నరకం నుంచి తప్పించబడి పరలోకం చేరేమన్న ఆలోచనే చాలా మంది విశ్వాసులకు ఉన్నది. కానీ మనం ఎలాగో నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఎలాగో పరిశుద్ధులుగా చేయబడ్డాం, మనము దేవుని ఆత్మచేత ముద్రించబడ్డాము, దేవుడు తన కృపనిచ్చాడు. కనుక ఇలాగూ చాలా మరి సత్యాలు మరి రక్షణ పొందిన వ్యక్తికి దేవుడు తన కృపను బట్టి ఇచ్చాడు. మనం కేవలం పాపక్షమాపణ కావాలని అడిగాము. ఆయన తన కృపను బట్టి అనేక సంగతులు మనం అడగకుండానే ఇచ్చిన వాడుగా ఉంటున్నాం. అదే దాని కృప. కాబట్టి ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో ఈ గొప్ప సత్యాలు, సంగతులు మనము చూస్తూ ఉంటున్నాం. మనకు సమయం లేదు కనుక దాటి వెళ్తున్నాము. కనుక ఈ యొక్క అంశాలు మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. దేవునితో మనల్ని సమాధానపరిచిన స్థితి క్రీస్తు యేసు యొక్క ప్రభుత్వం కింద మనం చూస్తాం. రోమా 10:9 మనం చూసినట్లయితే, అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదువు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలా. అదే పేతురు తన ప్రసంగంలో చెప్తున్నాడు. ఈ యేసుని, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. కాబట్టి యేసు అంటే ఆయన మానవుడు. కాబట్టి మన ఆలోచనలో కేవలం ఆయన మానవుడిగానే ఉండిపోవద్దు. ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన వాడు ఇప్పుడు ప్రభువుగా క్రీస్తుగా ఉన్నట్టుగా మనం అన్ని నామముల కంటే పైనామముగా కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభు అని మనం నోటితో ఒప్పుకోవాలా. అప్పుడే మనకు హృదయమందు విశ్వసిస్తే మనకు రక్షణ కలుగుతుంది. చాలా మంది క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటారు. వాళ్ళ హృదయమందు విశ్వసించినా విశ్వసించకపోయినా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకునేంత మాత్రాన, అందుకే ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించరు. నువ్వు అద్భుతాలు చేయి, దయ్యాలు ఎలగొట్టు, స్వస్థతలు చేయి, నీ నామం అద్భుతాలు చేయలేదా? కనుక మనము ఇస్కరియోతు యూదాను చూస్తే, ఇస్కరియోతు యూదా ఇవన్నీ చేశాడు. యేసు ప్రభు నామమున దయ్యాలు ఎలగొట్టాడు, స్వస్థతలు చేశాడు. వాళ్ళు ఎంతగానో మరి ఎగ్జైట్ అయినట్టుగా కూడా మనం చూస్తాం.
కానీ యేసుప్రభు అన్నాడు, మొట్టమొదటిగా మీ పేర్లు మరి పరలోకమందు ఉన్నాయో లేదో చూసుకోండి కదా. అది మనము ఇస్కరియోతు యోధ మరి తప్పిపోయిన వాడుగా, పోవాది సంబంధిగా మనం చూస్తుంటున్నాం. ఆఖరికి తాను ఉరి వేసుకొని చనిపోయిన వాడుగా మనం చూస్తుంటున్నాం. సరే, మెట్టుకు ఇక్కడ నామకార్థ క్రైస్తవ్యం సరిపోదు. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే సరిపోదు. హృదయమందు విశ్వసించి పాపక్షమాపణ అనుభవం కలిగి రక్షణ ఇచ్చే. నేను చాలా మందిని క్రైస్తవుని చూచాను. రక్షణ పొందావా అంటే బాప్తిసం తీసుకున్నానని చెప్తాను. చాలా మందికి బాప్తిసం తీసుకుంటే నేను రక్షణ పొందాను అన్న ఆలోచనే ఉన్నది. కానీ పరిచయులు మనకు బాప్తిసం ఇమ్మని అడిగితే బాప్తిసం ఇచ్చి యోహాను మరి వారికి చెప్పిన సమాధానము, మేము అబ్రాహాము సంతానము, మాకు నేరుగా బాప్తిసం ఇవ్వండి అని అడిగితే, అలాగనే చెప్తున్నారు ఈరోజు కూడా. మేము క్రైస్తవులం కనుక మాకు ఇంకా రక్షణ తీర్మానము, రక్షణ నిశ్చయిత, రక్షణ ఆనందము ఇవన్నీ అవసరం లేదు, బాప్తిసం తీసుకుంటే మేము పరలోకం వెళ్తాము అన్న ఆలోచనే ఉన్నది. ఈ యొక్క పాస్టర్లు కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటున్నారు. మన సంఘాల్లో కూడా నేను చాలా మందిని అడిగినప్పుడు, మేము మా సేవకుడు మాకు బాప్తిసం ఇచ్చేశాడు. మా సంఘానికి ఒక స్థలం నుంచి మా సంఘానికి 2 యవనస్తులు వస్తూ ఉన్నారు. అన్నా చెల్లెలు. చెల్లెలు ఇంకా రక్షణ పొందలేని చెప్పింది. ఆ తర్వాత ఆ యొక్క అన్నేమో రక్షణ పొందని ఇంకా బాప్తిసం తీసుకోలేదు. వారు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. కొంతకాలం ఉన్న తర్వాత ఎవరో చెప్పారు, ఏదో కోర్స్ చేస్తే వెంటనే జాబ్ వస్తుందని. వచ్చారు, మా సంఘంలో సహవాసం చేశారు. మేము ఆ అబ్బాయిని కౌన్సిల్ చేస్తూనే ఉన్నాం బాప్తిసం నిమిత్తము. మరి అన్ని విషయాలు మేము మరి విచారణ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో అమ్మాయికి సువార్తను కూడా చెబుతూ వచ్చాం. కానీ ఈ లోపల వాళ్ళకి ఉద్యోగం రాని కారణాన వారి తండ్రి వాళ్ళ ఊరికి పిలిపించేశాడు. పిలిపించిన కొద్ది రోజులకే వాళ్ళకి స్పెషల్ మీటింగ్స్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి మరి ఈ అబ్బాయికి బాప్తిసం ఇచ్చారు, ఆ అమ్మాయికి కూడా బాప్తిసం ఇచ్చేశారు. తర్వాత అంతా అయిపోయినాక నాకు చెప్పారు, ఇట్లా జరిగిందండి అని. అది ఎట్లా మరి రక్షణ తీర్మానం చేయకుండా మరి ఎట్లా ఇచ్చారంటే, మా నాయన ఇచ్చేయమన్నాడు, వాళ్ళు కూడా విచారణ చేయకుండా సంఘ పెద్దలకు కానీ సేవకులు కానీ అమ్మాయికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలో నేను రక్షణ పొందాను, పరలోకం వెళ్తానన్న ఆలోచనే ఉంటుంది. కానీ నిజమైన రక్షణ అనుభవము ఆ యొక్క లేని మరి అమ్మాయిగానే ఉండిపోతుంది. ఇది క్రైస్తవ లోకంలో, లేకుంటే మన విశ్వాసుల సంఘాలలో జరుగుతున్నాయి. రక్షణ తీర్మానం చేసిన వెంటనే బాప్తిసం ఇస్తున్నారు కొంతమందికి. ఏమంటే అది బైబిల్లో ఉంది కాబట్టి. అపోస్తలులు వారికి ఇవ్వబడిన వరము వేరు, కృపావరం వేరు. వారు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తుల మీదకి రావడం మనం చూస్తుంటున్నాం. అది వారికి తెలుస్తుంది, వారికి దేవుడిచ్చిన కృపావరం అది. కానీ మనకైతే తెలియదు. ఇప్పుడు అపోస్తలులు లేరు కనుక సంఘస్థులు రక్షణ తీర్మానం చేసిన వ్యక్తిని జాగ్రత్తగా గమనించాల. వారి రక్షణను నిజమైనదా కాదా అన్నది కొన్ని గుర్తులు కావాల. ఇప్పుడు సమరయ స్త్రీ తాను యేసు ప్రభువుని స్వీకరించినట్లు మనకు వెంటనే తెలుస్తుంది. సాక్ష్యము ముఖ్యం. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తారు, ఎవరూ చెప్పాల్సిన అవసరం. యేసు ప్రభు కూడా చెప్పలేదు.
సమరయ స్త్రీ వెంటనే ఆ కొండని విడిచిపెట్టి మరి ఊరిలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈయన క్రీస్తు కాడ కనుక తన యొక్క ఆనందాన్ని, అనుభవాన్ని మరి తోటి వారితో, ఆ ఊరి వారితో పంచుకోవడము, అనేక మంది ప్రభువులు తెలుసుకొని ఆయన అంగీకరించడం మనం చూస్తాం అక్కడ. కాబట్టి రక్షణ పొందిన వ్యక్తి సాక్ష్యం ఇస్తాడు. ఎవరు చెప్పాల్సిన అవసరం. ఆ హృదయంలో కలిగిన ఆనందాన్ని మరి ఉంచుకోలేడు, ఆ అనుభవాన్ని ఉంచుకోలేడు, తప్పకుండా సాక్ష్యం ఇస్తాడు. ఈ రోజుల్లో మరి రక్షణ పొంది చాలా కాలమైన బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా సాక్ష్యం ఏమంటే సిగ్గుపడుతున్నారు. సాక్ష్యం ఏమంటే కొంతకాలం, కొంత సమయం కావాలని అడుగుతున్నారు. ఇది చాలా విచారకరమైన సంగతి. కనుక ఇలాంటి మరి వారిని మనము జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు మరి ఆ యొక్క భయము, స్టేజ్ ఫియర్ అన్నది ఉన్నప్పుడు అది చెప్పడానికి భయపడతారు, సిగ్గుపడతారు. నేనప్పుడు మరి రాయటానికి నీకు సిగ్గేం లేదు కదా, నీకు భయం ఏం లేదు కదా, రాయి. నువ్వు రాసి నువ్వైనా చదువు, లేకుంటే మాకిస్తే మేమైనా చదువుతాం. కాబట్టి నీ యొక్క సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. రక్షణ పొందిన వ్యక్తి యొక్క సాక్ష్యము చాలా అవసరం. రెండవది సహవాసం. సహవాసంలో ఎడతెగక ఉండాలా. ఎవరు చెప్పినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా రక్షణ పొందిన వ్యక్తి, నిజమైన రక్షణ కలిగిన వ్యక్తి సహవాసాన్ని విడిచిపెట్టాడు. మూడవది దేవుణ్ణి స్తుతింపక మానడు. సమరయుడు 10 మంది కుష్ఠరోగుల్లో మరి బాగుపడిన తర్వాత తిరిగి వచ్చి యేసు ప్రభువుని స్తుతించిన వారిలో సమరయుడు. కనుక ఇలాంటివి గుర్తులు మనకు కనిపించాల. ఆ గుర్తులు కనిపించిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా ఆ వ్యక్తిని మనం కౌన్సిల్ చేసి మరి అప్పుడు బాప్తిస్మం ఇస్తాం. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా చోట్ల గమనించాను, చాలా మందిని పరీక్షించాను. నిజమైన రక్షణ అనుభవం లేకుండా బాప్తిస్మం తీసుకొని చాలా మంది కూడా మమ్మల్ని అడిగారు, మాకు బాప్తిస్మం ఇస్తే మేము ఆ ప్రభురాత్రి భోజనంలో పాలుపంపులు పొందుతాం, ఆ రొట్టె రసం తీసుకుంటే ఏదో మాకు మేలు కలుగుతుంది అన్న ఆలోచనలోనే వారు బాప్తిస్మం అడుగుతున్నారు. కనుక ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది గట్టిగా పట్టుకోవాలి. రెండవది మనం చూస్తే ఈ అంశంలో క్రీస్తు యేసు యొక్క ప్రభుత్వం కింద మనము చేయవలసిన సేవ గురించి మాట్లాడుతున్నాడు. సర్వీస్. యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 13-14 వచనాలు. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగినేలా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఇక్కడ మనం చూస్తాము బోధకుడును ప్రభువును, అది శిష్యుల క్రమము. మొట్టమొదటిగా యేసు ప్రభుని బోధకుడు అన్నారు, తర్వాత ప్రభు అంటున్నారు. కానీ యేసు ప్రభు దాన్ని సరిచేస్తూ 14వ వచనంలో చెప్పిన మాట, ప్రభువును బోధకుడును మీ పాదములు కడిగిన ఎడల. నేను ప్రభు అయి ఉండి మీ పాదములు కడిగాను. కనుక యేసుక్రీస్తు ప్రభువుగా మనము మొట్టమొదటిగా పెట్టుకుంటే మనము మరి సేవ అది స్థిరమైనదిగా, సేవ మరి ఎంతో మరి దీనత్వంతో కూడినదిగా మనం చూస్తాం. ఆయన బోధకునిగా మనం పెట్టుకుంటే మొట్టమొదటిగా దానివల్ల మన సేవ అంత గొప్పగా ఉండదు. ఆయన బోధల వరకే మనము పరిమితించే తర్వాత ఆయన ప్రభుత్వం కింద మనము చేయడానికి ఇష్టపడతాము. కానీ యేసు ప్రభు యొక్క ఆలోచనను బట్టి ఆయన మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన ప్రిఫరెన్స్ దేనికంటే, ప్రాధాన్యత దేనికంటే ఆయన యొక్క ప్రభుత్వానికి. నేను ప్రభువును బోధకును కనుక మొట్టమొదటిగా ఆయన ప్రభువునైనా సంబోధించాలి. అప్పుడే ఆయన ప్రభుత్వం కింద వచ్చినప్పుడే మనము మరి
ఆయన సేవ చేయగలిగిన పరిస్థితి మనకు ఉంటుందని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 13వ అధ్యాయం 1 నుంచి 5 వరకు తండ్రికి యేసు ప్రభుకి మధ్య ఉన్న సంబంధంలో యేసు ప్రభుకి ఉన్న ఆ యొక్క దీనత్వాన్ని అక్కడ మనం చూస్తాం. యేసు ప్రభుకి పేతురుకి మధ్య ఉన్న సంబంధంలో ఆయన యొక్క పరిశుద్ధతని మనం చూస్తాం. యేసు ప్రభుకి శిష్యులకి మధ్య ఉన్న సంబంధంలో మరి ఆయన యొక్క సంతోషాన్ని మనము చూస్తుంటున్నాం. యేసు ప్రభుకి యూదాకి మధ్య ఉన్న సంబంధంలో మరి ఆ యొక్క వేషధారణ మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క సంబంధాలు మనం చూస్తూ మరి యేసు ప్రభువుని మనం ప్రభువుగా సంబోధిస్తూ ఆయన ప్రభుత్వం కింద మనము వచ్చిన వరముగా మనం ఉంటున్నాం. యూదా జీవితంలో ఇప్పుడే కానీ యేసు ప్రభువుని ప్రభువుగా సంబంధించినట్టు అక్కడ కనిపించదు. బోధకుడా కనుక చాలాసార్లు మనము ఆయన్ని బోధకుడుగానే, ఇంగ్లీష్లో మాస్టర్ అని ఉన్నది, ఇంగ్లీష్లో మాస్టర్ అని ఉన్నది. కనుక మనము ఆయనని కేవలము బోధకుడుగానే మనం చూస్తూ ఉంటున్నాం, కానీ ఆయనను ప్రభువుగా మనము చూడడం లేదు. ప్రభు ఆయన యొక్క అధికారం కింద మనము రావాల్సి ఉంటున్నది. ఇంకొక సంగతి చెప్తాను. మనం సంఘంగా కూడి ఇచ్చినప్పుడు క్రీస్తు యొక్క శిరస్వత్వము, ప్రభుత్వం రెండూ ఉంటాయి. కానీ మనము ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనగా కూడుకున్నప్పుడు, కుటుంబాలుగా మన వ్యక్తిగతంగా సంఘంతో మరి సంబంధం లేకుండా ఎవరైనా మన ఇంటి వారు వచ్చినప్పుడు మనం ఏదైనా ప్రార్థన పెట్టుకుంటే అది శిరస్వత్వం కింద రాదు. కనుక సంఘ సత్యాలు, సంఘ సిద్ధాంతాలు కుటుంబ ప్రార్థనలో ఎక్కడా వర్తించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు యొక్క శిరసత్వం, ప్రభువత్వం కింద మనము స్వాతంత్రము కలిగి ఉంటున్నాం. స్త్రీ మాట్లాడకూడదు, ఆమె మౌనంగా ఉండాలా, బైబిల్లో స్పష్టంగా ఉన్నది. సంఘములో ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు, ఇంటికి వెళ్ళి తన భర్తను అడగవలను అని ఉన్నది. అక్కడ ఆమె స్వాతంత్రము కలిగిన స్త్రీగా మనం చూస్తుంటున్నాం. కానీ చాలా చోట్ల చాలా మంది విషయాలు నేను విన్నాను కుటుంబాల్లో, అక్కడ కూడా సంఘ సత్యాలు వర్తింపచేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కనుక కుటుంబ ప్రార్థనలో సహోదరికి స్వాతంత్రం ఉన్నది. ఆమె ప్రార్థన చేయవచ్చు, అవసరమైతే మాట్లాడవచ్చు, మాట్లాడాలని చెప్తున్నది. కుటుంబంలో ఆమె మాట్లాడాల, పిల్లలతో మాట్లాడాల, కుటుంబాలతో మాట్లాడాల. కనుక మరి సంఘము క్రీస్తు యేసు యొక్క శిరస్వత్వం కింద జరిగించే సంగతులు వేరు. మనం వ్యక్తిగతంగా లేకుంటే బయట కుటుంబంగా ఉన్నప్పుడు అక్కడ శిరస్వత్వం రాదు, కానీ క్రీస్తు యేసు యొక్క ప్రభుత్వం కింద మనం పని చేస్తాము. అక్కడ స్వాతంత్రం, ప్రతి వారికి స్వాతంత్రం ఉన్నది. అక్కడ సిద్ధాంతాలు వర్తింప చేయకూడదు. కనుక ఈ విషయాలు మనం మనసులో పెట్టుకోవాలా. కనుక మనము అందుకని మనల్ని బెలదరైన సంఘాల్లో ఉన్న వ్యక్తులను, విశ్వాసులను, ప్రసంగికులను పరిచయాలు అంటారు. మనకు డాక్టరీన్ బాగానే ఉన్నది కానీ ప్రాక్టీస్ లేదు. కొంతమంది టూ మచ్ డాక్టరీన్ కూడా కనిపిస్తూ ఉన్నది, అది కరెక్ట్ కాదు. కనుక మరి సిద్ధాంతం లేకుండా మనము ఏది చేయకూడదు. కొంతమంది సిద్ధాంతం ఎవరికి కావాలా, మనకు ప్రాక్టీస్ ముఖ్యం కదా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదన్నా వస్తువు కొంటే, ఎలక్ట్రానిక్ వస్తువు, దాన్ని ఎలాగూ ఆపరేట్ చేయాలో దానితో పాటు మాన్యువల్ ఇస్తాడు. ఫ్రిడ్జో, వాషింగ్ మిషనో, ఇంకేదైనా దానికి సంబంధించిన మాన్యువల్ లేకపోతే మనం దాన్ని సరిగ్గా ఆపరేట్ చేయడం కష్టం. కనుక మరి సంఘము నడవాలంటే దేవుడి యొక్క సిద్ధాంతం మనకు చాలా అవసరం. సిద్ధాంతం లేకుండా ఎలాంటి ఆచరణ మనము చేయలేము. సంఘం ఎలా నడవాలో, మరి ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఇవన్నీ సిద్ధాంతం ప్రకారమే మనము చేయవలసి ఉంటున్నది. కనుక ఈ యొక్క ఆచరణ అన్నది సిద్ధాంతం లేకుండా ఆచరణ. అందుకనే ఎఫెసస్ సంఘాన్ని, ప్రకటన గ్రంథంలో ఎఫెసస్ సంఘాన్ని
దేవుడు ఏమంటున్నాడంటే మీరంతా బాగానే ఉన్నది, కానీ మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టారు. మీరు ఒక స్థితిలో ఉన్నారు, ఆ స్థితి నుంచి పడిపోయారు. అది జ్ఞాపకం చేసుకో. అక్కడి నుంచి నువ్వు దాన్ని జయించాలా. అప్పుడే నువ్వు ఆ దీపస్తంభము నీకు పరదేశంలో ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని మరి తినే కృపనిస్తాను. ఆ తర్వాత లేకుంటే ఈ యొక్క దీప స్తంభాన్ని తొలగిస్తాను. దీపస్తంభం తొలగించటంటే సాక్ష్యం లేకుండా చేయడం. కనుక సిద్ధాంతం లేకుండా నువ్వు ఎన్ని చేసినా అది వ్యర్థమే. సంఘ సిద్ధాంతము మరి క్రీస్తు యేసు యొక్క శిరసత్వం కింద ఆ సంఘము ప్రతి పని చేయవలసి ఉంటున్నది. దేవుడు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలనో దేవుడు స్పష్టంగా రాయించాడు. దాని ప్రకారంగా చేయకపోతే ఇక అది సంఘం అనడానికి వీలు లేదు. కనుక లవదకి ఆ స్థితికి చేరుకున్నది. లవదకి అంటే అర్థం ఏంటంటే నా ఇష్టము, సెల్ఫ్ రైట్స్. కనుక యేసు ప్రభు నా ఇష్టం నెరవేరాలంటే యేసు ప్రభు అడ్డంగా ఉన్నాడు, యేసు ప్రభు ఆటంకంగా ఉన్నాడు. కాబట్టి ఆయన బయటకు నెట్టేసి తలుపేసేసారు. ఇప్పుడు ఆయన మధ్యలో లేకపోతే మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవచ్చు. కనుక సంఘాలలో మన ఇష్టం మనం నెరవేర్చుకోవడానికి వీలు లేదు. క్రీస్తు యేసు యొక్క అందుకనే సజీవ యాగముగా ఇంతకుముందు చెప్పాను మీకు, సజీవ యాగముగా మీ యొక్క శరీరాలను సమర్పించుకోండి అంటే అది కృపావరాల విషయంలో సేవ చేయక ముందు ఆ సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిగా శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఆ తర్వాత లోకం గురించి మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత సాతాను గురించి మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురు శత్రువులు, సేవకు ఆటంకాలు. మొట్టమొదటిగా సేవకు ఆటంకం శరీరమే. దాన్ని సజీవ యాగముగా సమర్పించుకోకపోతే మనము మన సేవలో ముందుకు సాగలేము. సజీవ యాగం అంటే అర్థం ఏంటంటే యాగము లేకుంటే బలి. మన మామూలుగా బలి అంటే తలని శరీరాన్ని వేరు చేసేది బలి అంటే. మన తలను తీసి యేసుప్రభు యొక్క తలను పెట్టుకోవాలా. ఆయన ఆలోచన మన జీవితంలో ఉండాలా, మన సేవలో ఉండాలా. ఆయన యొక్క ఆశీర్వాదం మన సేవలో ఉండాలా. అంటే మన సేవ ఫలభరితమైనగా ఉండాలంటే అది క్రీస్తు యొక్క ఆలోచనను బట్టి మనము చేయవలసి ఉంటున్నది. కొన్నిసార్లు మనము ఇది మంచి పనే అన్నట్టుగా మనము ముందుకు వెళ్తాము, కానీ దాంట్లో దేవుని యొక్క ఆలోచన లేకపోతే నువ్వు ఎంత మంచి పని చేసినా అది వ్యర్థమే. దేవుడు తన ఇష్టాన్ని బట్టి తన పనులు జరిగించుకుంటూ ఉంటాడు. కనుక ఆయనకి మనము సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన యొక్క ఆలోచనను బట్టి మనం సేవ చేసుకుంటూ వెళితే అది ఫలభరితమైన మరి సేవగా మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా అదే అంటున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. 23వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము సరే ఆయన నామమున మనము అడిగినప్పుడు మనము వెళ్ళి ఫలించేటి వారముగా మరి ఆ ఫలము నిలిచి ఉండేదిగా ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాము. వచనము కనిపించలేదు. 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. కనుక నా పేరట తండ్రిని మీరు ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. ఆయన నామమున మనము మరి చేస్తున్నామంటే ఆయన ఆజ్ఞకు విధేయులము, ఆయన మాట వినేవారము, ఆయన ఆలోచన చొప్పున చేసేవారము అని అర్థం. అప్పుడు మనం వెళ్ళి ఫలిస్తాము, ఆ ఫలము నిలిచి ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక మన యొక్క సేవ మరి క్రీస్తు యేసు యొక్క ప్రభుత్వం కింద మనం జరిగించినప్పుడు ఆ సేవ ఫలభరితంగా ఉంటుంది. ఆ సేవ దీనత్వంతో కూడిన సేవగా
మనము చూడగలము. అదే యేసు ప్రభు వారి యొక్క ఆలోచనని, వారి యొక్క ఆచరణని మరి సరిచేస్తూ, మీరు బోధకుడు ప్రభు అని పిలుస్తున్నారు కానీ నేను ప్రభువును బోధకుడు కనుక మరి మీరు ఒకరి పట్ల ఒకళ్ళు ఇలాంటి సేవ, మీ పాదములు మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి. అలాంటి సేవ మనము చేయాలని మామూలుగా పోపు గుడ్ ఫ్రైడే దినాన అందరి కాళ్ళు గడుగుతాడు. యేసుప్రభు గడిగాడు కదా, నేను కూడా గడుగుతాను. దాని ఉద్దేశము కోర్స్ మనము ఆ స్థితికి అవసరమైతే ఆ స్థితికి కూడా వెళ్ళాల. అంటే ఒక కాళ్ళు పట్టుకొని ఆ స్థితికి మనం తగ్గించుకోవడం, అంతవరకు తగ్గించుకోవాలా. ఒకరికొకరు మనము సేవ చేసుకునే స్థితికి మనము చేరాలన్నది దీన్ని బట్టి అర్థమవుతున్నది. కనుక అది మామూలుగా మనం చేసే సహాయం, కొన్నిసార్లు మనము ఎవరికైనా బాగలేదంటే మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం, అదొక సహాయం. మనం చేయగలిగే ఏం లేదు కొన్ని విషయాలలో. కొన్ని విషయాల్లో మనము ఆర్థిక సహాయము అవసరం అన్నప్పుడు ఆర్థిక సహాయము చేయగలిగే స్థితి మనకు ఉండాలి. కనుక మనము ప్రార్థనా సహాయము, ఆర్థిక సహాయము అవసరమైతే వాళ్ళకి ఆ సహోదరికి ఎవరు లేరు అన్నప్పుడు సంఘంలో ఎవరో ఒకరు మరి సమర్పించుకొని ఆ వ్యక్తికి సహాయం చేయడం చాలా అవసరం. కనుక దగ్గరుండి అన్ని అందించడం, అన్ని సహాయం చేయడం, ఆ వ్యక్తి బాగుపడే వరకు వారితో ఉండడం, అది గొప్ప సేవ. ఆ కమిట్మెంట్ కావాల. కాబట్టి ఇవే మన దగ్గర నుంచి దేవుడు ఆశించింది. కనుక సహవాసంలో ఉన్న బలము, సహవాసంలో ఉన్న మరి సహాయము ఇది చాలా గొప్పది. అందుకని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. సహవాసంలో ఆత్మీయ మేలులు ఉన్నాయి, భౌతిక మేలులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మూడవది మనం చూస్తే సమర్పణ. లూకా సువార్త 5:8 మనము చూసినట్లయితే అక్కడ సమర్పణ కనిపిస్తున్నది. యేసు ప్రభు తీరమున బోధిస్తూ ఉంటున్నాడు. వీరు పేతురు, యాకోబు, యోహానులు వలలు బాగు చేసుకుని ఏమీ పడలేదు. చేపలు ఏమి రాత్రంతా కష్టపడ్డారు కానీ ఏమీ పడలేదు. వీళ్ళు వలలు బాగు చేసుకున్న సమయంలో యేసు ప్రభు సముద్ర తీరమున నిలిచి బోధ చేస్తూ ఉంటున్నాడు. కాసేపైన తర్వాత మరి యేసు ప్రభు ధోని ఎక్కి, సీమోను యొక్క ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగాడు. సీమోను వెంటనే ఆ తీరము నుంచి కొంచెం దూరము మరి తీసుకువెళ్ళిన తర్వాత యేసు ప్రభు మరలా బోధింప ఆరంభించాను. ఆ తర్వాత యేసు ప్రభు లోతుకు నడిపించము అన్నాడు. లోతుకు నడిపించము. అక్కడ మరి యేసు ప్రభు సీమోనుతో మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా. నువ్వు వలవేయము అని చెప్పినప్పుడు మరి సీమోను అంటున్నాడు, ఏలినవాడా. ఇది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా యేసు ప్రభువుని సీమోను ఏలినవాడా అంటున్నాడు. రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. తర్వాత 8వ వచనంకి వచ్చేటప్పటికి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. మొదటి సందర్భంలో ఏలినవాడు అన్నాడు, ఇప్పుడు ప్రభువా అని సంబోధిస్తూ ఉంటున్నాడు. కనుక ఏలినవాడ అంటే యేసు ప్రభువుని కేవలము మన భౌతిక అవసరాల కొరకు వాడుకునే వారంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే లోతుకు నడిపించి యేసు ప్రభు చెప్పిన మాట విన్నాడో, పేతురు జీవితంలో ఎప్పుడూ పట్టలేని చేపలు ఆ 6 దినాన పట్టాడు. మనం చూస్తాం, వాళ్ళు విస్తారమైన చేపలు పట్టి వారి వలలు పిగిలిపోయేంత సమృద్ధి మనకు కనిపిస్తుంటున్నది. ఆయన మాట వింటే మనకు సమృద్ధి కలుగుతుంది. యేసు ప్రభువు లేకుండా
మనం ప్రయాసలన్నీ వ్యర్థమే అని ఇక్కడ కనిపిస్తున్నది. అక్కడ మనం చూస్తే ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫుల్నెస్, ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫుల్నెస్ అనేది ఇక్కడ కనిపిస్తున్నది. కనుక మనము అన్న సైలెంట్ అయిపోయింది. ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫుల్నెస్, మనం యేసు ప్రభు లేకుండా వీళ్ళు తప్పిపోయారు. మరి క్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన మాట విన్న తర్వాత సమృద్ధిని కలిగి ఉంటున్నారు. ఫ్రమ్ ఫుల్నెస్ టు ఫాలో ద లార్డ్, ఆ సమృద్ధి వారిని యేసు ప్రభువుని వెంబడించేటట్టుగా, సమర్పించుకునేటట్టుగా సహాయం చేసింది. కనుక చాలాసార్లు మన సమృద్ధి మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. నయోమి నేను సమృద్ధి గలదానని వెళ్తిని, రిక్తురాలినిగా వచ్చానని చెప్తున్నది. కనుక ఆమె సమృద్ధి ఆమెను మోయాబుకు నడిపించింది. హిజ్కియా యొక్క సమృద్ధి ఆయనని గర్వించేటట్లు చేసి తనకున్న సమస్తాన్ని ఆ యొక్క బబులోను వేగులో వారికి చూపించడానికే మరి ఆ యొక్క సమృద్ధి ఆయనకు అలాగూ నడిపించినట్టు మనం చూస్తుంటున్నాం. ఉజ్జియా ఆశ్చర్యముగా ఆశీర్వదింపబడెను, ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను, కనుక హృదయమునందు గర్వించిన వాడే అని మనం చూస్తుంటున్నాం. అన్నీ ఇచ్చి దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నయోమి, హిజ్కియా, ఉజ్జియా వీరు తప్పిపోయిన వారుగా మనం చూస్తుంటున్నాం. ఉజ్జియా మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. కేవలం యాజకుల మట్టుకే చేయవలసిన పనిని మరి ఉజ్జియా చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఉజ్జియా జీవితకాలం అంతా కుష్ఠరోగంతోనే బాధపడిన వాడిగా మనం చూస్తున్నాం. దేవుడు మనకు సమృద్ధినిస్తే ఆ సమృద్ధి సమర్పణకు నడిపించాల. ఇక్కడ పేతురు నిజానికి ఆ యొక్క విస్తారమైన చేపలు పట్టినప్పుడు ఆయన అమ్ముకుంటే కొన్ని లక్షలు వస్తాయి, కానీ వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా తన స్థితిని ఎరిగి తాను ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. రెండవది యేసు ప్రభువుని వెంబడించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుడు మనకిచ్చిన సమృద్ధి మనల్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవడానికి సహాయం చేయాలి, నడిపించాలి. జక్కయ్య యేసు ప్రభుని చేర్చుకునేంత వరకు ఆ సమృద్ధిని కలిగి ఉంటున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటికి వచ్చాడో తను తాను ఖాళీ చేసుకోవడం ప్రారంభించాడు. కనుక మరి అంటే యేసు ప్రభు, నాకున్న దానికంటే యేసు ప్రభు గొప్ప, ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇంతకాలము ఈ డబ్బు నన్ను మరి గర్వించేటట్లు చేసింది, ఈ యొక్క సమృద్ధి నన్ను పిచ్చివారినిగా చేసింది అంటున్నాడు. తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నవాడుగా కనిపిస్తున్నాడు. తన పాపపు జీవితము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు తన ఇంటికి రాగానే ఆ యొక్క పాపం పటాపంచలేకపోయి, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభు సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తుంటాం. కాబట్టి మన సమయం అయిపోయింది. నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి తోమా యొక్క అనుభవము మనం అక్కడ చూస్తుంటున్నాం. నా ప్రభువా, నా దేవా. శిష్యుల్లో కానీ ఎవరే కానీ నా దేవా అనే ప్రభువాని సంబోధించిన వారు ఉన్నారు, కానీ దేవా అన్న మాట తోమా ఒక్కడే అన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి అనుమానించిన ఆ యొక్క వ్యక్తికి యేసు ప్రభు ఎంత గొప్పగా తనను కనపరుచుకున్నాడో అది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. నా ప్రభువా, నా దేవా అని సంబోధించిన తోమా యొక్క ఆరాధన ఎంత గొప్పదో మనం చూస్తుంటున్నాం. మనం కూడా తోమా అంటే అర్థము ట్విన్స్ అనే అర్థం. ట్విన్ అంటే దిదుమా అనబడిన తోమా, కవలలు అనే అర్థం. కనుక ఈ తోమా యొక్క కవల సోదరుడు ఎవరో అక్కడ రాయబడలేదు. ఎందుకంటే మనల్ని తోమా పక్కన పెట్టుకోవాలని. తోమాతో పాటు మనం కూడా ప్రభువుని అనుమానించే సందర్భాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రశ్నించే సందర్భాలు లేకపోలేదు. కనుక మనకు కూడా ఇలాంటి ప్రత్యక్షత కావాలా.
అంటే క్రీస్తు యేసు యొక్క సంపూర్ణ సార్వభౌమత్వం కింద, ఆయన ప్రభుత్వం కింద మనం అప్పగించుకోవడమే. ఆయన్ని సందేహించి ప్రశ్నించే పరిస్థితి మనకు లేదు. కనుక ఆయనని సంపూర్ణంగా మనము తెలుసుకొని ఆయనను హెచ్చించడమే, ఆయన్ని ఘనపరచడమే, స్తుతించడమే మరి తోమ యొక్క అనుభవం నుంచి మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి అనుభవము మనకు కావాలని క్రీస్తు యేసు యొక్క ప్రభుత్వం కింద ఆ వ్యక్తిగత సంబంధం కలిగి ఆయన యొక్క అధికారమునకు లోబడి మనము మన యొక్క వ్యక్తిగత మరి తీర్మానమును బట్టి ఆయన్ని వెంబడించడం మనకెంతైనా మరి శ్రేయస్కరం అన్నది దీన్ని బట్టి అర్థమవుతున్నది. కాబట్టి మరి 4 సంగతులు మనం చూచాము. సమాధానము, సేవ, సమర్పణ, స్తుతి. క్రీస్తు యొక్క ప్రభుత్వం కింద మనం జరిగించినప్పుడు ఆయన గణపరచబడతాడు, మనకు కూడా మరి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని భాష దేయించగాక. మంచిది. ప్రియులారా, మనము ఈ ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రభు యొక్క ఆధిపత్యము గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి విన్నాము. అందులో మరి సమాధానము, సేవ, సమర్పణ, స్తుతి అంటే సాల్వేషన్, సర్వీస్, సాక్రిఫైస్ అండ్ సరెండర్ అన్న విషయాలు మనం విన్నాము. మరి దేవుడు తన దాసుని మన మధ్యకు తీసుకుని వచ్చి అందించిన వాక్యము దేవుడు దీవించినట్లు మరి ప్రార్థనతో ఈ కూడికను ముగించుకున్నాం. దైవజనులు జోసెఫ్ గారికి ప్రేమన్నాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన పాల్ శ్రీరాములు అంకులు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఉదయకాలంలో అరుణోదయం అనే లోకంలోకి వెళ్ళక ముందు 3450 అనుదిన ఉదయకాలకు వాక్య ధ్యానాల కొరకు చక్కటి సందేశము, అదేవిధంగా ఆయన స్తుతించుటకు, ఆరాధించుటకు, రక్షణ, సేవ, సమర్పణ, సంస్కృతి అంశాల గురించి చక్కని ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, నీ దాసుని బలపరిచిన వర్తమానం బట్టి స్తోత్రాలు. నాయన ఈ విధంగా దినదినము ప్రభువా మేము హెచ్చరింపబడుతూ, పురికొల్పబడుతూ, నాయన ఆత్మీయంగా బలపడుటకు ప్రభువా నీ దాసులు మా గృహాల్లోకి మేము దయగల మాటలు అందించున్నారు. స్తోత్రాలు చేస్తున్నాం. దాసుడు నాయన బర్నబాసును బట్టి స్తోత్రాలు ఏర్పాటు చేసి నాయన ఓడిసి నుంచి ఈ విధంగా ప్రభువా దాదాపు నాయన 4358 రోజులు నేను నడిపించు, అదేవిధంగా ఈ రోజు నేను అధ్యక్షతో వహించి నడిపించిన ఈ దాసుడు నేను తండ్రి రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. దాసుడు కూడా దినదినము ప్రభువా ఆత్మీయంగా ప్రభువా తండ్రి ఎక్కువని లేచి ప్రభువా తండ్రి పాదశంత చేరి ఈ విధంగా ప్రభువా పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని పేరు మీద దీవించి ఆశీర్వదించండి. నాయన మేము లోకంలో ఉన్నాం, లోకమాలను వంటకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీకు అనుగ్రహించండి. ఈ దినం చూడలేక అనేక మంది లోకాన్ని నిడిచినారు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ దయగల మాట ఇరుటకు మరొక తరుణం ఇచ్చినారు. ఈయన విడిచిపెట్టి వారంగా వాటి ప్రకారంగా జీవించేది మాకు నేర్పించండి. ఆయన నిజాసు జోసఫ్ నాయన గారిని, నాయన తండ్రి ఆయన హైదరాబాద్ నుంచి నేను ఏసీజీ నుంచి ఎన్నుకొని ప్రభువాని దాసుడు గత నెల ప్రభువా తండ్రి నైనా 12వ తారీఖు ప్రభువా ఆది కాండంలో అనేక 14వ అధ్యాయం నుండి ఇచ్చినప్పుడు ఈ విధంగా ప్రభువా మీ దాసుని బలపరిచిన వర్తమానం బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. నాయన చేరించిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ఈ దినం ప్రభువా మేము ఇంతవరకు చేసిన మేలు బట్టి స్తోత్రాలు. ఈ విడిచిపెట్టు వారం కాక వాక్యానుసారంగా మేము మా హృదయంలో భద్రపరుచుకొని జీవించుటకు మాకు నేర్పించండి ప్రభువా. మేము ప్రేమ కలిగి ఒకరికొకరు భావించు నాయన తగ్గింపు జీవితం ప్రభావ మీరు అనేక విధాలుగా ప్రభావ మాదిరిగా అవును ప్రభావ తండ్రి నాయన అన్ని మీరు మేము చెప్తాం కానీ చేయలేము ప్రభావ. మీరు చెప్పినవి చేసినారు ప్రభావ. ప్రభావ నాయన మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గొప్ప దేవ కరుణామయుడ మేలన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మా బ్రతుకులు ఇచ్చిన స్తోత్రాలు ప్రభావ. లోకంలోకి వెళ్తుండే లోకమాలను వండకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృపను గ్రహించమని చేరించిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లించు. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. వందనాలు బ్రదర్. వందనాలు. పాల్సిరములకు వందనాలు. ప్రియులారా 4358 రోజు మనల్ని నడిపించి ఇందులో ప్రార్థన చేసిన వారిని, పాట పాడిన వారిని మరి దేవుడు దీవించుగాక. మరి వారికి మేము ప్రేమ వందనాలు. మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనకు అందించినటువంటి బ్రదర్ జోసఫ్ గారికి మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు అధ్యక్షత వహించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు కొన్ని ప్రకటనలు చేసి కూడికను ముగిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. బర్నబాస్ బ్రదర్. వందనాలు.